H1B వీసాదారులకు ట్రంప్ సర్కార్ భారీ షాక్. ఐటీ సంస్థలలో విదేశీ వర్కర్లకు చెక్. H1B వీసాదారుల వేతనాలు భారీగా పెంపు. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ కీలక ప్రతిపాదనలు. 17 నుంచి 88% వరకు వేతనాల పెంపునకు కసరత్తు. డాలర్ డ్రీమ్స్, ఉన్నత విద్య, ఆపై కళ్ళు చెదిరే ఉద్యోగం. లక్షలాది మంది యువత కనేటువంటి అతిపెద్ద కళ అమెరికా. ప్రతిభావంతులైనటువంటి విదేశీయుల కోసం అమెరికా కల్పిస్తున్న H1B వీసా ఎంతో మంది పాలిట కల్పతరువు. కానీ ఇప్పుడు ఆ కల్పతరువే కన్నీళ్లు పెట్టించేలా కనిపిస్తోంది. H1B వీసా వల్ల అమెరికన్ల ఉద్యోగాలకు భారీగా గండిపడుతుందన్న ఆరోపణల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఒక సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. విదేశీ వర్కర్లకు చెక్ పెట్టి స్థానికులకు ఉద్యోగాలు కల్పించేలా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సిద్ధం చేసిన ఒక కొత్త ప్రతిపాదన ఇప్పుడు టెక్ వర్గాలలో తీవ్ర ప్రకంపనలను సృష్టిస్తోంది. అసలేంటి ఆ ప్రతిపాదన? భారతీయుల పైన దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? అమెరికా ఐటీ రంగంలో మార్పుల పర్వం మొదలైంది. తక్కువ వేతనాలకే విదేశీ సిబ్బంది దొరుకుతున్నారన్న నెపంతో అమెరికన్ కంపెనీలు స్థానికులను పక్కన పెడుతున్నాయన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. దీనికి చెక్ పెట్టేందుకు అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. H1B వీసాదారుల కనీస వేతనాన్ని భారీగా పెంచాలన్నదే ఈ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం అమెరికన్లతో పోలిస్తే H1B వీసాదారుల సగటు యాన్యువల్ ఇన్కమ్ $10,191 తక్కువగా ఉంది. కంప్యూటర్ బేస్డ్ జాబ్స్లో ఈ గ్యాప్ మరీ ఎక్కువ. ప్రతిభావంతులను ఆకర్షించాల్సిన వీసా విధానాన్ని కొన్ని సంస్థలు చీప్ లేబర్ కోసం వాడుకుంటున్నాయన్నది ప్రభుత్వ ప్రధాన ఆరోపణ. తాజాగా డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వేతన పెంపు ప్రతిపాదనలు కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా ఉన్నాయి. లెవెల్ 1 ఉద్యోగుల కనీస వేతనం 17% నుంచి 34% పెంపు. లెవెల్ 2 సిబ్బందికి 34% నుంచి 52% పెంపు. లెవెల్ 3 వర్కర్లకు 52% నుంచి 70% పెంపు. లెవెల్ 4 ఉద్యోగులకు ఏకంగా 70% నుంచి 88% మేర పెంచనున్నాయి. ఇక ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే H1B వీసాదారుల వార్షిక సగటు వేతనం మరో $14,000 మేర పెరిగే అవకాశం ఉంది. అంటే విదేశీ వర్కర్లను తీసుకునే సంస్థలు ఏటా అదనంగా $6.56 బిలియన్ భారాన్ని మోయాల్సిందే. ఇప్పటికే H1B వీసా ఫీజును $1,00,000లకు పెంచిన ట్రంప్ సర్కార్ ఇప్పుడు ఈ వేతనాల పెంపుతో మరో ఉచ్చు బిగిస్తోంది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా లాంటి దిగ్గజాలతో పాటు TCS లాంటి ఐటీ సేవల కంపెనీలు ఈ వీసాలను ఎక్కువగా వినియోగించుకుంటాయి. స్కిల్ గ్యాప్ను భర్తీ చేయడానికే విదేశీయులను తీసుకుంటున్నామని కార్పొరేట్ సంస్థలు వాదిస్తున్నా తక్కువ జీతాలకే ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నది విమర్శకుల వాదన. అధ్యక్షుడి సంతకము తర్వాత ఈ ప్రతిపాదనలు చట్టరూపం దాల్చితే మాత్రం అమెరికా వెళ్లే విదేశీయులలో అత్యధికంగా ఉండే మన భారతీయుల పాలిట ఇది శరాఘాతమే అని చెప్పక తప్పదు.